హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సాత్విక. బిగ్ బాస్ రివ్యూ ఇస్తున్నాను. ఎస్టర్డే నుంచి స్టార్ట్ చేశాను అనమాట. నైట్ ఎపిసోడ్ రివ్యూ చేశాను, బట్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల అప్లోడే అవ్వలేదు ఎంతసేపుకి. ఈవినింగ్ అప్లోడ్ చేశాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోలో టాపిక్ ఏమంటే రెమ్యునరేషన్. ఒక్కొక్క పర్సన్ కి బిగ్ బాస్ లో వచ్చిన వాళ్ళకి ఎంత రెమ్యునరేషన్ అనేది చెప్తాను అనమాట. నేను ఎవరిని కాపీ చేసి చెప్పట్లేదు, నేను ఓన్ గా రీసోర్స్ చేసి చెప్తా ఉన్నాను అనమాట. ఇప్పుడు ఒక పర్సన్ కి ఎట్లా రెమ్యునరేషన్ ఇస్తున్నారంటే, బయట వాళ్ళు ఎంత అర్న్ చేస్తారో దాని నుంచి 1 or 2% ఎక్స్ట్రా ఇస్తారు. ఓకే, ఇంక ఫుడ్ అంతా వీళ్ళే కాబట్టి. వాళ్ళు కాస్ట్యూమ్స్ అంటారా, వాళ్ళంతా ప్రమోషన్ కాస్ట్యూమ్స్ తెచ్చుకుంటారు. డైలీ వేర్ కూడా కొన్ని ప్రమోషన్సే వస్తాయి. ఆల్మోస్ట్ అన్ని ఉమెన్స్ కి అయితే అన్ని ప్రమోషన్సే ఇస్తారు. మెన్స్ కూడా అంతే, మీకు తెలిసే ఉంటుంది కదా. మళ్ళీ మీరు వాళ్ళకి అన్ని వచ్చి ఇంకా మిగిలేది పర్ వీక్ ఇంత ఒక పర్సన్ కి అనేసి ఇస్తారనమాట. అర్థమైందా? ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేసిన ప్రకారం హైయెస్ట్ పెయిడ్ రెమ్యునరేషన్ అంటే ఆదిత్య ఓం గారికి. ఎందుకు ఆదిత్య ఓం గారికి అంటే హీరో నార్త్ లో కూడా హీరో డైరెక్టర్ అంట, మంచిగా తెలివి ఉంది అనేసి అతనికి హైయెస్ట్ గా పేడ్ చేశారు. ఇతను ఉంటాడేమో, లేదంటే ఇతను దాన్ని ఏమన్నా వినియోగించుకోకుంటే ఆ టైం ని ఆదిత్య ఓం మీద పెట్టిండే ఎక్స్పెక్టేషన్ ఇవ్వలేదంటే పక్కా ఎలిమినేట్ చేసేస్తారు. ఓకే, ఇప్పుడైతే ఓకే ఓకే మాట్లాడుతున్నాడు, అంత తెలుగు అయితే కొంచెం రాదు కాబట్టి మాట్లాడుతున్నాడు. పర్ వీక్ ఆదిత్య ఓం గారికి 3.5 lakh to 4 point మధ్యలో ఉంది. అందరు కంటెస్టెంట్స్ కి పర్ వీక్ 1 lakh to 5 lakh ఉంటుంది. దాని లోపలే, ఎక్కువే. మీరు అర్థమైందా? ఎవరేం చెప్పినా మీరేమీ అవసరం లేదు. వాళ్ళ రివ్యూవర్స్ ఎట్లా అంటే వాళ్ళకి హైక్ రావాలని ఏమేమో చెప్తారు, బట్ అలా చెప్పకూడదు. ఇప్పుడు మనకు తెలిసిన సోర్స్ బట్టి మనం చెప్పాలంతే. అర్థమైంది అనుకుంటా. సెకండ్ వచ్చేసి ఫస్ట్ ఎవరెవరు ఎంట్రీ అయ్యారో వాళ్ళ గురించి చెప్తాను. ఫస్ట్ యశ్విని, ఆమె ఉంది కదా, ఆమె కన్నడ యాక్టర్. ఆమె కూడా మంచి హీరోయిన్ మెటీరియల్ కాబట్టి మంచి సీరియల్స్ చేసింది. 2,05,000 పర్ 50K అంట పర్ వీక్. ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి ఆమె మీద కూడా. ఆమె కూడా బాగా పర్ఫార్మెన్స్ చేయాలి అనేసి చెప్తాను. రెమ్యునరేషన్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ అగ్రిమెంట్ లో ఉంటది. వాళ్ళు వచ్చే 1 week ముందర వాళ్ళకి ఆల్రెడీ 1 week రెమ్యునరేషన్ ఇచ్చి పంపుతారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అకౌంట్ లెక్క అనేది పడతాయి. ఒకసారి వాళ్ళు విన్ అయినా కూడా వాళ్ళు 6 or 7 months తర్వాతనే వాళ్ళకి ఫుల్ అమౌంట్ అనేది వస్తుంది. ఒకటే తప్ప ఇచ్చేయరు మా టీవీ వాళ్ళు కూడా, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లము. దాన్ని బట్టి అర్థమైంది అనుకుంటా. సెకండ్ వచ్చేసి నిఖిల్ వచ్చారు కదా. నిఖిల్ కూడా కన్నడ యాక్టర్, మంచిగా హీరో మెటీరియల్ డైరెక్టర్ చేశారు. హీరో 2 సినిమాస్ ఏమో చేశారు, డాన్సర్ కూడా కాబట్టి అతనికి వచ్చేసి 3 lakhs per annum. అభయ్ గారు, థర్డ్ వన్ అభయ్ గారు రీసెంట్ గా ఏదో మూవీ చేసి హిట్ అయింది అని చెప్పారు. నిన్న మూవీ రిలీజ్ చేసామంటే అది కూడా మేము చెప్పిన దానికి ప్రమోషన్స్ అనేది వచ్చేస్తుంది, అందుకే నేను చెప్పట్లేదు. డైరెక్టర్ కాబట్టి అతనికి 4 lakh ఉంటది. 3.5 to 4 lakh అనేది టాక్. అతని పర్ఫార్మెన్స్ కూడా బాగుండాల, లేదంటే బిగ్ బాస్ వాళ్ళు ఖచ్చితంగా 2-3 weeks చూస్తారో పక్కా పంపించేస్తారు. పర్ఫార్మెన్స్ బాగుండాలి. వాళ్ళ మీద ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టింటారో అంతకంటే ఎక్కువ వాళ్ళు ఇస్తేనే బెటర్ గా ఉంటుంది బిగ్ బాస్ వాళ్ళకి. వచ్చేసి యశ్విని గౌడ యాక్టర్, బికాస్ కదా ఆమె బయట కూడా మంచి లీడింగ్ రోల్ లో ఉంది కాబట్టి పర్ వీక్ ఇంత అని అక్కడ కూడా ఎక్కువ రెమ్యునరేషన్స్ ప్లస్ ప్రమోషన్స్ కలిపి బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చేది. ఓకే, వీళ్ళు క్లాతింగ్ ఏమేమి ఉంటుందో అదంతా ప్రతి ఒక్కటి ప్రమోషన్స్. కొందరేమో ప్రమోషన్స్ ఏం లేకుండా తీసుకొని వస్తారు. కొందరు ప్రమోషన్స్ నార్మల్ వీక్ డేస్ వేసుకున్నట్టు వాళ్ళు ఓన్ అయినా వీకెండ్ నాగార్జున సార్ వస్తారు కదా, అప్పుడు ఖచ్చితంగా ప్రమోషన్సే. వేరే వాళ్ళు డిజైనర్స్ వాళ్ళకి పంపిస్తారనమాట. అర్థమైంది కదా. యశ్విని గౌడకి పర్ వీక్ 2.5 to 3 అనే ఉంది టాక్. మిడిల్ లో ఎంతైనా రావచ్చు. పర్ వీక్ ఇంత వస్తుంది. ఒకే అమౌంట్ ఒకటేసారి ఇయర్ అనమాట. ఇప్పుడు ఆమె గెలిచిన ఒక 3-4 months 3-4 weeks అయిపోయిన తర్వాత ఆమె వెళ్ళిపోయినా కూడా అమౌంట్ ఫుల్ గా ఒకేసారి ఇయ్యరు. ఇంత అని డివైడ్ చేసి ఇస్తారు. ఆఫ్టర్ బిగ్ బాస్ అయిపోయినా కూడా 6 or 7 months వరకు పేమెంట్స్ అనేది జరుగుతూనే ఉంటాయి. ఒకేసారి అమౌంట్ ఎవరికి ఇయ్యరు, ఎందుకంటే బిగ్ అమౌంట్ కాబట్టి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం కూడా ఉంటుంది.
అర్థమైందా? సెకండ్ వన్ వచ్చేసి వాళ్ళు హౌస్ లోకి ఎంట్రీ ముందరంటే ఈరోజు నైట్ కి ఎంట్రీ ఉందంటే వాళ్ళు వచ్చిన తర్వాత 1 వీక్ అడ్వాన్స్ అనేది వాళ్ళకి ఇస్తారు. అంటే వాళ్ళకి ఏమన్నా బట్టలకి ఎమర్జెన్సీకి ఏమన్నా కావాలా, పేరెంట్స్ అలా ఉన్నారంటే ఒక 1 వీక్, ఒక 1 lakh 2 lakh వాళ్ళ రెమ్యునరేషన్ బట్టి వాళ్ళకి అడ్వాన్స్ 1 వీక్ ది ముందుగానే ఇస్తారు. ఓకే అందా? ఫస్ట్ వన్ వచ్చేసి ఈమెకి 2.5 to 3 lakhs పర్ వీక్. సెకండ్ వచ్చేసి నిఖిల్ గారు. నిఖిల్ కూడా అంతే, మంచి లీడింగ్ రోల్ లో ఉన్నారు కాబట్టి ఇతనికి 3 to 4 lakh అనేసి ఉంది. 3.5 to 4 అంట. మంచి హీరో రోల్ చేశాడు. 2 దాంట్లో హీరో కూడా ఉంటాడు, ప్లస్ డాన్సర్ కూడా. మా టీవీలో 2 సీరియల్స్ చేస్తా ఉన్నారు. సీరియల్ వాళ్ళకి తక్కువైనా కూడా ఇతనికి ఎక్కువ రెమ్యునరేషన్ ఉంది. ఓకే. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి బెజవాడ బేబక్క, ఇన్ఫ్లుయెన్సర్, కమెడియన్ కూడా. మొన్న జబర్దస్తిలో ఆది గారితో ఏదో షో చేశారు కదా, అందుకే పాపులారిటీ ఎక్కువ ఉంది. ఇన్ఫ్లుయెన్స్ కూడా. ఈమెకి 1.5 to 2 లోపల పర్ వీక్ అంతే, ఎక్కువేం లేదు. ఎందుకంటే ఈమెకేం అంత పాపులారిటీ లేదు అనేసి 1.5 to 2 lakhs అంట. చూడాల. బెస్ట్ పెయిడ్ రెమ్యునరేషన్ ఎవరికంటే ఆదిత్య ఓం గారికి. ఎందుకంటే ఇతను హీరో, తెలుగులో చేశారు కాబట్టి ఇతని హీరో కాబట్టి. ఇంకొకటి మంచి డైరెక్టర్. ఇప్పుడు కూడా ఆ ఆదిత్య గారికి బ్యాక్ సైడ్ షోస్ రన్నింగ్ లో జరుగుతూ ఉన్నాయి. ఇతను హిందీ అతను కాబట్టి మంచి రెమ్యునరేషన్ ఇస్తారు. తెలుగులో ఇతను లేడు, లాహిరి అయిన తర్వాత, అందుకే ఇప్పుడు వస్తున్నాడు మంచి ఛాన్సెస్ కోసము. ఇతనికి హైయెస్ట్ పెయిడ్ రెమ్యునరేషన్ అనేది ఉంది అనేసి గూగుల్లో కూడా ఉంది. అందరూ టాక్ కూడా. మోస్ట్లీ 4 to 5 ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు. 5 అయితే ఇవ్వరు, 5 లోపలే. దాన్ని బట్టి 4 to 5 అర్థమైంది అనుకుంటా. వీక్లీ. ఆకుల మీకు తెలుసు కదా, ఆమె సోషల్ వర్కర్ ప్లస్ ఆర్జీవి గారితో మూవీ చేశారు. తెలుగు అమ్మాయి అంటే ఈమె, విష్ణుప్రియ ఇద్దరున్నారు తెలుగు వాళ్ళు. ఇంకా బేబక్ కూడా తెలుగు వచ్చు. అర్థమైంది కదా. ఈమె కూడా మంచి రెమ్యునరేషన్ తీసుకుంటారు అనేది టాక్. 3 to 3.5. ఎందుకంటే హీరోయిన్ మెటీరియల్ ఆర్జీవి గారు సపోర్ట్ ఉంటుంది. అంటే ఆర్జీవీని ఏం ప్రమోట్ చేయలేదు కానీ ఆమె, బట్ ఆర్జీవీ వచ్చి బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పిన తర్వాత ప్రోమోలోనే చూసాం కదా స్టేజ్ మీద, ఇంకా చెప్పచ్చు కదా. ఈమె సోషల్ వర్కర్, బయట కూడా బాగా అర్న్ చేస్తాను. హీరోయిన్ మెటీరియల్ అని ఉంది, చూడాల. 3.5 to అంతా 4 అంతే ఊరు 3.5. కిరాక్ సీత వచ్చేసి బేబీ మూవీలో యాక్ట్ చేసిందని ఆమె చెప్పింది కదా. ఆమెకు కూడా మంచి రెమ్యునరేషన్ ఉండొచ్చు. సైడ్ యాక్టర్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటది. దాంట్లో ఈమెకి 2.5 లోపల 3 ఉండొచ్చు పర్ వీక్. అర్థమైంది కదా. పర్ వీక్ ఈమె గట్టి పోటీ ఇస్తుంది, ఎందుకంటే స్ట్రాంగ్ ఉమెన్. నిన్నే చెప్పాను కదా, ఏమిని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు లైట్ గా ఎలా ఆడతారనేసి. కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. తెలుగు అమ్మాయి కూడా. నాగమణి కంఠ ఏమంటే అబ్బా చెప్పలేను. నాకైతే సేమ్ పల్లవి ప్రశాంత్ లాగే అనమాట. ఓవర్ సింపతి కార్డ్ ఆల్రెడీ ప్లే చేస్తా ఉన్నాడు. నైట్ కొంచెం గొడవ అయింది ఆల్రెడీ. ఆ వీడియో నేను చూసాను అంతేగాని రివ్యూ ఇంకా ఇవ్వలేదు. ఇతనికి మినిమం అన్న 2.5 lakh ఇస్తారు అంతే, ఎక్కువ హీరో. ఎందుకంటే 2 రోల్ సీరియల్స్ లో చేశారు అంతేగాని ఏం హీరో ఏం చేయలేదు. యూట్యూబ్ లో ఏదో షార్ట్ ఫిలిం చేశాడు, అంత తప్ప ఏమి ఎక్కువ ఎందుకు. తన ఏజ్ కి అంత మెచ్యూరిటీ లేదు అని నాకు అనిపిస్తుంది. అర్థమైంది కదా. కంటెస్టెంట్ వచ్చేసి పృథ్వీరాజ్ శెట్టి. ఇతను వచ్చేసి ఎక్కడో చూడలేదు కానీ హీరో మెటీరియల్ అని చెప్పచ్చు. మినిమం 3 lakhs తీసుకుంటాడు వీక్లీ. మంచి యాక్టర్ కూడా. రన్నింగ్ గా పోతా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ ఏదో సీరియల్స్ చేశాడు. సీరియల్స్ అంతా నేను ప్రమోట్ చేయదలుచుకోలేదు. పర్ వీక్ 3 lakhs పృథ్వీరాజ్ కి.
సార్ కూడా ఇప్పుడు ఫిట్నెస్ లో ఉంది, బట్ మాట్లాడడం అంత రాదు, నోరు ఒకటి ఉంది అంతే. చూడాలి ఎలా గెలుస్తుందా ఏమవుతుంది అని. బట్ అంత థింకింగ్ లెవెల్ లేదు. నిన్న ఏదో గేమ్ ఇచ్చారు, అనిల్ గారు వచ్చింటే దాంట్లో కూడా ఓడిపోయింది. అంటే ఓడిపోయింది ఓకే, ఫస్ట్ గేమ్ ఓడిపోయింది, అది చాలా సింపుల్ గేమ్. ఇలా ఊపుతా అంటే అనిల్ గారు అన్నారు అనమాట, పోయినా వద్దన్నట్లు ఊతున్నావు, బాల్ ముందుకు కూడా వెళ్ళట్లేదు అనేసి. ఆమంతా ఓవర్ యాక్టింగ్ అని నాకు అనిపిస్తుంది. వీక్లీ 3 to 4 lakhs తీసుకుంటది పక్కా. ఎందుకంటే బయట కూడా ఇప్పుడు బాగా ప్రమోషన్స్ అన్ని చేస్తా ఉంది, బాగుంది కాబట్టి అబ్బాయిలకంతా హాట్ టాపిక్ విష్ణుప్రియ. అందుకని వీక్లీ 3 lakhs to 4 lakhs తీసుకోవచ్చు. ఇంకొక కంటెస్టెంట్ వచ్చేసి నాబిల్ అఫ్రీద్, ఇన్ఫ్లుయెన్సర్. మీకు తెలిసే ఉంటుంది అందరికి, ఇన్ఫ్లుయెన్సర్స్ కి ప్రమోషన్ వల్ల ఎక్కువ డబ్బులే వస్తా ఉంటాయి. ఇంకా బిగ్ బాస్ లో అంటే ఇతనికి తక్కువే అని నేను అనుకుంటున్నా. నాకు తెలిసిన సోర్సింగ్ ప్రకారం 2 lakhs ఇవ్వచ్చు అంతే వీక్లీ, ఇంతకు మించి ఏమీ లేదు. బట్ బాగా మాట్లాడుతున్నారు కాబట్టి, తెలుగు నుంచి వచ్చారు కాబట్టి ఎలా ఎక్కడ మెయింటైన్ చేయాలి, ఎలా మాట్లాడాలి అని తెలిసి ఉంటుంది వీళ్ళకి, అభయ్ గారికి, వీళ్ళకి, నాబెల్ గారికి. నాకు నాబెల్ అంటే లైక్ పర్సనల్ అని ఏం లేదు, నాకు అసలు తెలియదు. ఆ అబ్బాయిని బట్టి చెప్పొచ్చు ఓకే అని. నైనిక తెలుసు కదా, నైనిక డీలో వచ్చింది, డాన్స్ మంచి డాన్సర్ అనమాట. ఈఎంఐకి 2.5 lakh అంతే పర్ యానం, నాట్ మోర్ దెన్ 3 lakhs. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు అనుకుంటాను, ఎందుకంటే ఈఎంఐ కొంచెం తెలుగు రాదు కాబట్టి. ప్లస్ ఇంకొకటి షార్ప్ ఉంది అమ్మాయి, అందరికన్నా చిన్నది, చాలా షార్ప్ గా ఉంది, బాగా ఆడుతుంది, నాకు తెలిసి బాగా ఆడుతుంది అనిపిస్తుంది. ఏమంటారు, లాస్ట్ సీజన్ అంతా తెలిసింటే తెలుస్తుంది ఎలా ఆడాలి ఏమి అనేసి. బిగ్ బాస్ లో సర్వై అవడానికే కొంతమంది వచ్చింటారు, కొంతమంది విన్ అవడానికే వచ్చింటారు. ఓకే, ఇప్పుడు 0 పెట్టారు కాబట్టి ఎవరు చాలా ఫోకస్ చేస్తారు, గెలుస్తారు, కంటెస్టెంట్స్ అమౌంట్ అనేది అలా ఇంక్రీజ్ అవుతా వెళ్తా ఉంటది. కొంతమంది ఏమనుకుంటారు, మనకు రెమ్యునరేషన్ వస్తుంది కదా చాలు అనేసి జస్ట్ సర్వైవ్ అవుతారు, ఎట్లా మనం గెలవలేమని. అది ఎప్పుడు తెలుస్తుందంటే 1 or 2 weeks అయిన తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది ఆ కాన్ఫిడెన్స్. ఇంకా మళ్ళీ ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చేది, ఓకే వీళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలవరు అని. కొంతమంది సర్వే అవ్వడానికి వస్తారు, కొంతమంది టైటిల్ కొట్టడానికి వస్తారు, కొంతమంది జస్ట్ ఫేమ్ కోసం వస్తారు. ఫేమ్ వస్తే చాలు, నెక్స్ట్ అయిన తర్వాత మనం ఎట్లా మనీ అర్న్ చేసుకోవచ్చు కదా అని. ఇంతే బిగ్ బాస్. ఓకే, ఎవరు ఓపెన్ గా మాట్లాడి ఎవరు ఎట్లా ప్లాన్ చేసి ఉంటారో దాన్ని బట్టి బిగ్ బాస్ పోతుంది అంతా. అక్కడ నాగార్జున కూడా ఏముండదు, ఆయన కూడా హోస్టింగ్ మాత్రమే. ఇంకా నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కూడా నాగార్జున గారికి బిఫోర్ 10 or 5 minutes మాత్రమే తెలుస్తుంది, కానీ ముందుగా ఏం చెప్పారు అతను సరే కూడా అంత బిగ్ బాస్ టీమే మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు బయట ఉండే వాళ్ళకి బిగ్ బాస్ దగ్గర ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం లీక్ చేస్తే వీళ్ళకంతా తెలుస్తాయి, అంత తప్పితే ఎవరు కూడా జెన్యున్ గా రివ్యూ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు, అంత తప్పితే ఇంకేం లేదు. ఓకే, ఈ రోజు ఈ వీడియో అనమాట. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత రివ్యూ ఇస్తాను అందరికి. బాయ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ, బాయ్, సీ టుమారో.